Hi learners, welcome to Smarter Everyday Over Learning Spoken English classes. Dear learners, up to now మనకి ఫినిష్ అయిన టెన్సెస్ ఏంటి అనేది మీకు తెలుసు. ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే అబౌట్ ప్రజెంట్ టెన్స్ అనేది ఫినిష్ అయింది. ప్రజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఉన్నాయి కదా, 4 టైప్స్ ఫినిష్ అయ్యాయి. అండ్ పాస్ట్ టెన్స్ వచ్చేసి పాస్ట్ టెన్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్యూచర్ టెన్స్లో లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే సింపుల్ ఫ్యూచర్ గురించి అండ్ దాని స్ట్రక్చర్ గురించి అండ్ వాట్ ఆర్ ద మెయిన్ కండిషన్స్ వీ హ్యావ్ టు యూస్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది నేను డిస్కస్ చేశాను. అండ్ దీనిలో కూడా ఫ్యూచర్ టెన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం అండ్ మెయిన్ స్ట్రక్చర్ అండ్ సింపుల్ ఫ్యూచర్ యూసేజ్ అండ్ క్వశ్చనింగ్ అండ్ నెగటివ్ ఫామ్లో సెంటెన్సెస్ మనం ఎలా కన్వే చేయాలి అది కూడా చూసాం కదా. అండ్ now you are going to learn about future continuous tense and the structure and definitions of this tense and ఈ టెన్స్ ని మనం రెగ్యులర్లీ ఎక్కడ యూజ్ చేస్తాము అనేది కూడా చూద్దాం. అండ్ మనకి వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ క్లాస్ లో విల్ అండ్ షెల్ ద యూసేజ్ ఆఫ్ విల్ అండ్ షెల్ కూడా డిస్కస్ చేశాను. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అంటేనే విల్ షెల్ అనేది మళ్ళీ వస్తుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా విల్ బి షెల్ బి అనే వర్డ్స్ అనేది మనకి వస్తుంది. సో అవి కూడా ఎక్కడ యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, రైట్. నౌ లెట్స్ సీ ద మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. హియర్ ఐ హ్యావ్ రిటెన్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్, రైట్. అండ్ హియర్ V1 ప్లస్ ing ఇంగ్ ఫార్మ్ అంటే నథింగ్ బట్ V4 అన్నమాట. హియర్ సబ్జెక్ట్ తీసుకుంటాం, షల్ బి ఆర్ విల్ బి వస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ షల్ బీ గోయింగ్ టు స్కూల్ బై దిస్ టైమ్ ఆఫ్ టుమారో. నేను ఈ టైంకి ఎగ్జాక్ట్లీ స్కూల్కి వెళ్తూ ఉంటాను. ఐ షల్ బీ గోయింగ్. ఓకే, గో ఇంగ్ ఫార్మ్. Go is the V1 form and the completely going is the V4 form. Right, now let's see the structure. Okay, sorry, structure is completed. And ఏంటి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం కండిషన్స్ ఏ కండిషన్స్ లో యూజ్ చేయొచ్చు అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ద కండిషన్ నంబర్ 1. ఫస్ట్ కండిషన్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. We use the future continuous tense to talk about actions which will be in progress at a time in the future. Okay, అంటే యాక్షన్ విచ్ విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉండాలి ఎప్పుడు, ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి బట్ ఫ్యూచర్లో. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ఐ సపోజ్ ఇట్ విల్ బీ రైనింగ్ వెన్ వీ స్టార్ట్. ఓకే, ఇట్ విల్ బీ హియర్ విల్ ప్లస్ బీ వచ్చింది ప్లస్ రెయిన్ ప్లస్ ing. Rain is the V1 form and ing ing form. When we start, this completely is the object. Okay, I suppose it will be raining when we start. మనం స్టార్ట్ అయ్యేసరికి మేబీ రెయిన్ వచ్చేస్తుంది అని ష్యూర్ గా చెప్తున్నాము. అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ సీ, దిస్ టైమ్ టుమారో ఐ విల్ బి సిట్టింగ్ ఆన్ ద బీచ్ అట్ సింగపూర్. షూర్లీ దిస్ టైమ్ ఆఫ్ టుమారో, ఎగ్జాక్ట్లీ ఈ టైం, రేపు ఈ టైంకి నేను బీచ్ దగ్గర కూర్చుని ఉంటాను సింగపూర్లో అని చెప్తున్నాము. అంటే ఇది షూర్లీ జరిగే థింగ్ విచ్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ బట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫ్యూచర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్. కెన్ ఐ సీ యూ అట్ 5 o'clock అని క్వశ్చన్ అడిగామనుకోండి. ఎవరో మీ ఫ్రెండ్ కెన్ ఐ సీ యూ అట్ 5 o'clock అని క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని మనం చెప్తున్న ఆన్సర్ ఏంటి ఇక్కడ, ప్లీజ్ డోంట్ కమ్ దెన్. అప్పుడు మీరు రావద్దు. ఐ విల్ బి వాచింగ్ ద టెన్నిస్ మ్యాచ్. ఓకే, నేను టెన్నిస్ మ్యాచ్ ఐ విల్ బి వాచ్ ఈస్ ద V1 ఫార్మ్ అండ్ ఇంగ్ ఫార్మ్. దిస్ కంప్లీట్లీ ద V4. ఓకే, ద టెన్నిస్ మ్యాచ్ ఈస్ ఆబ్జెక్ట్ హియర్. అండ్ టైంకి నేను ఎగ్జాక్ట్లీ టెన్నిస్ మ్యాచ్ చూస్తూ ఉంటాను, సో కైండ్లీ నువ్వు రావద్దు అని మనం డైరెక్ట్ గా చెప్తున్నట్టు. ఓకే, దిస్ ఇస్ ద కండిషన్ నంబర్ 1. మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేసే సిచ్యువేషన్స్ అన్నమాట. అండ్ లెట్స్ సీ నెక్స్ట్ వన్, నెక్స్ట్ కండిషన్. We also use this tense to talk about actions in the future which are already planned. Okay, which are already planned
or expected to happen in the normal course of things. అంటే ప్రీ ప్లాన్డ్గా మనం ఆల్రెడీ ప్లాన్డ్గా ఉన్నాము కొన్ని విషయాల్లో, అండ్ మనం ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేసిన థింగ్స్ గురించి చెప్పినప్పుడు కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్సెస్ అనేవి కన్వే చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ కండిషన్, అండ్ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సెకండ్ కండిషన్, రైట్, I'll be staying here till Sunday. Okay, I'll be staying here till Sunday. ఇది మనం ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాము. ఓకే, దెన్ I will be staying here. So will be plus stay plus ing form. So V1 plus ing, and here till Sunday. This full is an object, right? And he'll be meeting us next week. He'll be meeting us నెక్స్ట్ వీక్, రైట్? అంటే ష్యూర్లీ మనం ఎక్స్పెక్ట్ చేసాము తను మనల్ని ష్యూర్గా నెక్స్ట్ వీక్ మీట్ అవుతారు అని. ఇది కూడా మనం మీట్ అనేది V1 ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్, విల్ బీ ప్లస్ మీటింగ్. అండ్ ద పోస్ట్ మ్యాన్ విల్ బీ కమింగ్ సూన్. ద పోస్ట్ మ్యాన్ విల్ బీ కమ్ ప్లస్ ing, V1 ప్లస్ ఇంగ్ ఫామ్, కమింగ్ సూన్. పోస్ట్ మ్యాన్ విల్ బి కమింగ్ సూన్, త్వరలోనే వస్తారు పోస్ట్ మ్యాన్ అనేది. సో ఇది మనకి సెకండ్ కండిషన్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేసే సిచ్యువేషన్ అనమాట. లెట్స్ గో ఫర్ ద కండిషన్ నంబర్ 3, బీ ఫార్మ్ విత్ టు. అంటే ఇక్కడ బీ ఫార్మ్ అనేది ఒకటి వస్తుంది అండ్ టు అనేది మనం యాడ్ చేస్తాం. అంటే వి యూజ్ B2 ప్లస్ బేస్ ఫార్మ్ టు టాక్ అబౌట్ అఫీషియల్ ప్లాన్స్ అండ్ అరేంజ్మెంట్స్. అఫీషియల్ ప్లాన్స్ కానీ అండ్ అరేంజ్మెంట్స్ కానీ మనం చెప్పినప్పుడు బీ ఫార్మ్ అనేది జస్ట్ లైక్ ఈజ్ టు, ఓకే, ఇవి యూజ్ చేస్తాము. ఇది కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. అఫీషియల్ ప్లాన్స్ అండ్ అరేంజ్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా. హియర్ సీ ద ఎగ్జాంపుల్. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ టు విజిట్ అమెరికా నెక్స్ట్ మంత్. Here B form plus 2, okay, is to visit అని చెప్పుకున్నాం. The conference is to discuss nuclear tests. Here one more important point ఏంటి అంటే ఎప్పుడైనా మనం డిస్కస్ అనేది యూజ్ చేసినప్పుడు ఇక్కడ డిస్కస్ అబౌట్ అనేది రాకూడదు. ఓకే, డిస్కస్ అంటేనే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్ అనే మీనింగ్ వచ్చేస్తుంది. సో షుడ్ నాట్ యూజ్ ఆఫ్టర్ డిస్కస్ అబౌట్. మన ఫ్లోలో చాలా అనేస్తూ ఉంటాము, డిస్కస్ అబౌట్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అనేసి ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది, బట్ దట్ ఈస్ రాంగ్. సో ద కాన్ఫరెన్స్ ఈజ్ టు డిస్కస్ న్యూక్లియర్ టెస్ట్, రైట్? అండ్ లెట్స్ సీ సమ్ మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్లో బై ద టైమ్, ఫ్యూచర్లో ఎగ్జాక్ట్లీ ఈ టైంకి ఈ పని జరుగుతూ ఉండొచ్చు అని చెప్పినప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. హియర్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఐ హావ్ రిటన్ హియర్ ఫర్ యూ. ఐ షల్ బీ రీడింగ్ బై దిస్ టైమ్ ఆఫ్ టుమారో, ఓకే అని చెప్పాను. అంటే నేను రేపు ఈ టైంకి చదువుతూ ఉంటాను, ఐ షల్ బీ రీడింగ్ అని చెప్పాం. సో ఇక్కడ చూడండి, నెగటివ్ ఫామ్ అనుకోండి. నెగటివ్ ఫామ్ అయితే I shall not be reading by this time of tomorrow. నేను ఈ టైంకి రేపు చదవను. ఓకే, చదువుతూ ఉంటాను, చదువుతూ ఉండకపోవచ్చు, చదువుతూ ఉండను అని చెప్పినప్పుడు ఐ షాల్ నాట్ బీ. అండ్ క్వశ్చనింగ్ చేస్తే షెల్ అనేది మనం ప్రిఫిక్స్ లాగా యూజ్ చేస్తాము. షల్ ఐ బీ రీడింగ్ అని క్వశ్చన్ చేస్తాం. Okay, shall I be reading by this time of tomorrow అని క్వశ్చన్ చేస్తాం, రైట్? అండ్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్. నేను రాసింది ఏంటి? we shall be listening to music by this time of day after tomorrow అని సెంటెన్స్ చెప్పాము. హియర్ ఆల్సో సేమ్ మనం క్వశ్చనింగ్ చేస్తే we shall not, ఓకే, వీ షల్ నాట్ బి లిజనింగ్, వీ షల్ నాట్ బి అనేది యాడ్ చేస్తాం. అండ్ దిస్ ఈస్ ద నెగటివ్ సెంటెన్స్, ఓకే, నాట్ ద క్వశ్చన్. నెగటివ్ సెంటెన్స్ చెప్తే వీ షల్ నాట్ బి
వి షల్ నాట్ బీ అనేది నెగటివ్ సెంటెన్స్ లో చెప్పుకున్నాం కదా. అండ్ క్వశ్చనింగ్ ఏంటి, షల్ వి బీ లిసనింగ్ టు మ్యూజిక్ బై దిస్ టైమ్ ఆఫ్ టుమారో అని క్వశ్చన్ చేస్తాం. షల్ వి బీ ఇది మెయిన్, ఎందుకంటే షల్ అనేది ప్రిఫిక్స్ లాగా నోట్ చేశాను నేను. రైట్, దట్ ఈస్ ద క్వశ్చన్ ఫామ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, యూ విల్ బీ డాన్సింగ్. యూ విల్ బీ డాన్సింగ్ అండ్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్ లో ఎగ్జాక్ట్లీ టైంకి మీరు ఇలా చేస్తూ ఉంటారు అని మనం చెప్పినప్పుడు అనమాట. యూ విల్ బీ డాన్సింగ్. అండ్ నెగటివ్ సెంటెన్స్ ఏంటి, యూ విల్ నాట్ బీ. యూ విల్ నాట్ బీ డాన్సింగ్ ఆర్ యూ వోంట్ బీ. యూ వోంట్ బీ డాన్సింగ్ అని చెప్తాం. క్వశ్చనింగ్ ఏంటి, విల్ యూ బీ డాన్సింగ్ అని క్వశ్చన్ చేస్తాం. ఓకే, విల్ యూ బీ డాన్సింగ్. రైట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ దే విల్ బీ సింగింగ్. దే విల్ బీ సింగింగ్. ఓకే, అండ్ దే విల్ నాట్ బీ. దే విల్ నాట్ బీ సింగింగ్ అని వస్తుంది. హియర్ దే వోంట్ బీ అని కూడా రాయొచ్చు. ఓకే, అండ్ క్వశ్చనింగ్ ఏంటి, విల్ దే బీ సింగింగ్ అని క్వశ్చన్ చేస్తాం. విల్ అనేది నేను ఇక్కడ ప్రిఫిక్స్ లాగా నోట్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్, హీ విల్ బీ రైడింగ్ హిస్ బైక్. హీ విల్ బీ రైడింగ్ అని నోట్ చేశాను. ఓకే, అండ్ క్వశ్చనింగ్ ఏంటి అంటే హీ విల్ నాట్ బీ రైడింగ్ అని వస్తుంది. సారీ, it's not a questioning, it is a negative sentence. Okay, and next one, he will not be riding a bike. And questioning మీరు గెస్ చేయొచ్చు ఈజీగా, will he be riding అని క్వశ్చనింగ్ వస్తుంది. will he be riding? Right. And she will be playing chess. అలా మన ఏదైనా సెంటెన్స్ చెప్పినప్పుడు she will be playing. And for this నెగటివ్ ఏంటి, షీ విల్ నాట్ బీ ప్లేయింగ్ అని వస్తుంది. అండ్ క్వశ్చనింగ్ ఏంటి అంటే విల్ షీ బీ ప్లేయింగ్. ఓకే, విల్ షీ బీ ప్లేయింగ్ అని వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇట్ విల్ బీ రైనింగ్. అండ్ క్వశ్చనింగ్ ఇట్ విల్ నాట్ బీ రైనింగ్ అంటాము. అండ్ నెగటివ్ సెంటెన్స్ ఇది, ఇట్ విల్ నాట్ బీ రైనింగ్ నెగటివ్ సెంటెన్స్. అండ్ క్వశ్చనింగ్ ఏంటి అంటే విల్ ఇట్ బీ రైనింగ్. ఓకే, విల్ ఇట్ బీ రైనింగ్ బై దిస్ టైమ్ ఆఫ్ నెక్స్ట్ డే ఎగ్జాక్ట్ టైంకి వర్షం వస్తుందంటారా అని క్వశ్చన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షైను విల్ బీ సింగింగ్. ఓకే, అండ్ షైను విల్ నాట్ బీ సింగింగ్. Questioning is will Shainu be singing అని క్వశ్చనింగ్ వస్తుంది. will Shainu be singing అని క్వశ్చన్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద సెంటెన్సెస్ అండ్ what are the negative sentences and how can we question సేమ్ సెంటెన్స్ ని మనం ఎలా క్వశ్చన్ చేయాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దీనిలో హింట్స్ చూసాం కదా మనం, బై దిస్ టైమ్ ఆఫ్ నెక్స్ట్ డే, బై దిస్ టైమ్ ఆఫ్ టుమారో, బై దిస్ టైమ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అని కానీ అలా మనం హింట్స్ అనేది చూసాము ఈ టెన్స్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్, ఓకే లెర్నర్స్, దిస్ ఈస్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ద మెయిన్ స్ట్రక్చర్ అండ్ కండిషన్స్. ఏ కండిషన్స్ లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాము అండ్ ఆ కండిషన్స్ కి పర్టికులర్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ సెంటెన్సెస్ నెగటివ్ ఫార్మ్స్ అండ్ క్వశ్చనింగ్ కూడా చెప్పుకున్నాం కదా. ఓకే, మీరు నంబర్ ఆఫ్ వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ష్యూర్గా మీ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. లెట్స్ నెక్స్ట్ వన్, నేను నెక్స్ట్ ఇంకో టెన్స్ ఉంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అది, అండ్ రిమైనింగ్ వేరే టెన్స్ ఉంటుంది లాస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది. నేను ఇవి రెండు నెక్స్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వ్యూస్ అండ్ మీ ఒపీనియన్ ఈ క్లాస్ మీద నాకు కామెంట్లో చెప్పండి. ఈ క్లాస్ మీకు యూజ్ అయిందో లేదో కూడా కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.